ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎస్ఐ గారు, మా ఆద్య ఏం తప్పు చేసింది ఎస్ఐ గారు? తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? తన చేతికి సంకెళ్ళు పడితే మేము చూస్తూ ఊరుకోము. అవునండి, మా ఆద్య నిప్పు పొరపాటును కూడా తప్పు చేయదు. అవును సార్, మీరు ఎవరనుకొని ఎవరింటికి వచ్చారో ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి సార్. మీరందరూ కాసేపు సైలెంట్ గా ఉండండి, నేను మాట్లాడుతున్నాను కదా. నీకు సపోర్ట్ గా మాట్లాడుతున్నావు ఆద్య. ఆ అవసరం నాకు లేదు చారు. సరే, నీ ఇష్టం అమ్మా. చెంటేసే గారు, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? నేనేం తప్పు చేశాను? మీ ఇండియన్ వీసా గడువు పూర్తయింది. వీసా టైం అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడే ఉండటం నేరం. ఓ, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. సార్, నేనిప్పుడు అమెరికన్ సిటిజన్ని కాదు. ఇకపై అమెరికా కూడా వెళ్ళను. ఇక్కడే నేను పెళ్లి చేసుకున్నాను సార్. ఇక్కడే ఉంటాను. మా వారు, మా రిలేటివ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఇది మా ఇల్లు. మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? ఓ అలాగా, అయితే మీకు పెళ్ళయిందా? అవును సార్. కావాలంటే మా వాళ్ళని అడగండి. అయ్యింది సార్. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అయ్యింది. శోభనం ఇంకా కాలేదు. వాళ్ళు అడిగారా అత్తయ్య? అడుగుతారేమోనని చెప్తున్నానే. మరి మీ పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించారా? లేదు సార్. రిజిస్ట్రేషన్ లేదు, కానీ పెళ్ళయింది. అది కూడా 2-3 సార్లు. ఇదేదో తేడాగా ఉందే. యు ఆర్ అండర్ అరెస్ట్. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించలేదు కాబట్టి వీసా టైం అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడే ఉండడం ఇల్లీగల్. సార్, దిస్ ఇస్ రియలీ టూ మచ్. మీకు రిజిస్ట్రేషన్ కదా కావాలి? రేపే వెళ్ళి మేము రిజిస్ట్రేషన్ చేపిస్తాము. మీరిప్పుడు వెళ్ళండి సార్. అలా కుదరదమ్మా. మీరు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయించి ఉండాలి. మీకు నచ్చినప్పుడు చేయించుకోండి, మాకు సంబంధం లేదు. కానీ మేము ఎంక్వైరీకి వచ్చిన టైంలో మీ దగ్గర సర్టిఫికెట్ ఉండాలి. అది ఇప్పుడు మీ దగ్గర లేదు. సో మా డ్యూటీ మేము చేయాలి. నిన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత జడ్జి గారు చెప్పిన దాన్ని బట్టి మీరు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. కానిస్టేబుల్, అరెస్ట్ హర్. సార్ ఒక్క నిమిషం సార్. శివరామేడే? ఆయన ఈరోజు పొలంలోనే పడుకున్నారమ్మా. ఇంత జరుగుతున్నా వీడు బయటికి రావట్లేదేంటి? పడుకున్నాడా? వాడు లేవకూడదు. దీన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయాక లేవాలి. అయితే వీళ్ళ శోభనం జరగలేదన్నమాట. అమ్మయ్యా. మావయ్య ఎక్కడత్తయ్యా? ఆయన ఎక్కడో తాగి తిరుగుతూ ఉంటారు. ఏ పూట సరిగ్గా ఇంట్లో ఉన్నారు కనుక. చూడండమ్మా, మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడండి. సార్, అది కాదు సార్. సార్, మా ఆద్యని అరెస్ట్ చేయకండి ప్లీజ్. ఇప్పటికే మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. మా డ్యూటీకి అడ్డొస్తే మేము వేరే రూట్లో తీసుకువెళ్లాల్సి వస్తుంది. మర్యాదగా వస్తే బెటర్. కానిస్టేబుల్, అరెస్ట్ హర్. సార్, రామ్మా, పదండి. రా. మూవ్. సార్ ప్లీజ్ సార్. రండమ్మా. ఆద్య, సార్ తీసుకెళ్ళకండి సార్. ఎస్ఐ గారు, అచ్చి, ఆపు. అది వెళ్ళిపోయింది. నువ్వు లోపలికి రా. నా కళ్ళకు ఏ కనిపించదు కదా. నువ్వు వెళ్తావా? ఆహా. జరుగు. పడుకున్నావా? పడుకో. అది పోయింది. శోభనం చేసుకుంటారా? శోభనం ఇప్పుడు చూసారా? పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అంటే చారు, ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది. పోలీసులు రాలేదు, మనమే పిలిపించాం. ఇక ఆద్య
తిరిగి ఈ ఇంటి గుమ్మం తొక్కదు. ఇంత జరుగుతుంటే సీనుగాడు బయటికి రాలేదేంటి? లేవకుండా మత్తు ముందు కలిపిచ్చా, మత్తులో ఉన్నాడు. అమ్మో, ఆద్య, శోభనం చేసుకుంటావా? శోభనం ఇప్పుడు చేసుకో, చూస్తా. రండి రండి స్వామీజీ, రండి రండి. గది తలుపులు వేస్తున్నారేంటమ్మా? ఇక్కడ మంత్రాలు మాటలు బయటకు వినబడకూడదు కదా స్వామి, అందుకే. ప్రభాస్, రామలక్ష్మి మన మీద ఏదో గట్టిగా ప్లాన్ చేసిందిరా. ఎంత ప్లాన్ చేసినా మనం మాత్రం దొరకకూడదురా. దొరికామంటే బయట అస్మిత మనల్ని చంపేస్తుంది. మీరు పూజ మొదలు పెట్టండి. నీ సందేహం ఏంటో చెప్తే నీ సందేహాన్ని నివృత్తి చేసి పూజ మొదలు పెడతాం. నా సందేహము మీరు పూజ ఎలా చేస్తారని. మీరు వచ్చింది పూజ చేయడానికే కదా. అవునవును, మీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది? నాకు అనుమానం ఏం రాలేదు. మీరు పూజ ఎలా చేస్తారో ఒకసారి చూడాలనిపించింది. చూపియండి. కూర్చోండి. స్వామి కూర్చో. ఆవాహయామి. ఓ ఆవాహయామి. ఇక్కడ పెట్టు. ఇక్కడ పెట్టినా? స్వామీజీ, మీరు పూజ ఎలా చేస్తారా? మాకు మాత్రం ఏం తెలుసు, నోటికొచ్చింది చదువుతున్నాం. దొరకకుండా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఆవాహయామి. విభూతి తీసుకో స్వామి. అలాగే స్వామి. ఆవాహయామి. ఓం హ్రీం బుష్. ఓం హ్రీం బుష్. ఇదేంటి స్వామి? విభూతి తల్లి. అదేంటి స్వామి, మొహానికి రాసుకునే పౌడర్లా ఉంది? విభూతి తెమ్మంటే ఫేస్ పౌడర్ తెచ్చావేంట్రా? టైం కొద్ది దొరకలేదు, ఏదైనా తెల్లగా ఉంటుంది కదా అని ఇది తెచ్చాను. ఎలాగుందంటావు? మీరేం కంగారు పడకండి, విభూతి మధ్య పౌడర్ వాసన వస్తుంది. ఓకేనా? ఓహో అలాగా, సరే కానివ్వండి కానివ్వండి.